కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇంకో డిబేట్లో చూసి నేను చెప్పాను చూడండి, మీ దగ్గర 64 లక్షల మంది తీసేశారు. అరే మీరేం చేశారా నాయన? నిద్రపోతున్నారా? మీ చేతికి మీకు లిస్ట్ ఇచ్చారు కదా, మీరు ఆ లిస్ట్ ప్రతి ఓటర్ బూత్కి ఇచ్చారు కదా. మీ ఏరియాలో ఉన్నప్పుడు, మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీకు తెలుసు మీ పక్కన ఇంట్లో ఫ్లాట్లో ఎవరు ఉంటారు, ఇక్కడ ఉంటారు, మీకు అందరు తెలుసు. మళ్ళీ వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి పీపీటీలు పెట్టి అది చూడండి, ఈమె సునీత, ఈమె స్వీటీ, ఈమె సరస్వతి, వీళ్ళందరూ వచ్చి ఓటేశారు బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టుకుని. మీకు తెలుసు డెడ్ లైన్ ఉంది. ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయాలంటే హర్యానాలో 26 ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అయినారా వాసుదేవన్ గారు, మీకు తెలుసా? దాంట్లో 12 ఇంకా పెండింగ్లో ఉంది, 12-16 పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఆ ఎలక్షన్ పిటిషన్ ఎందుకు కొట్టుపడేస్తారు ఎలక్షన్ కోర్టులు? నో, ఓడిపోయిన క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కేసేశారు, కౌంటింగ్ తప్పు ఉంది, అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, చెక్ చేశారు, నథింగ్ డూయింగ్. మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే సీసీటీవీ ఇమేజెస్ ఉంచుకుంటారు యాజ్ పర్ సుప్రీంకోర్టు రూలింగ్ 6 నెలల దాకా. మీరు ఇవ్వకపోతే డిస్ట్రాయ్ చేస్తేస్తారు. ఏం చేసుకుంటాం అది పెట్టుకొని? అంతే కదండి. మీరు కంప్లైంట్ చేస్తే మీ ఈవీఎంలు పక్కన పెడతారు, ఆ ఈవీఎంలు రీసెట్ చేయరు వాళ్ళు. మీరు కంప్లైంట్ చేయకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఓట్ చోరీ జరిగింది, మహాదేవపురం జరిగింది, అక్కడ ఆలండ్ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ ఎక్కడండి ఇదంతా? అండ్ మోర్ ఓవర్ మీరు ఇంత అలిగేషన్స్ చేస్తున్నప్పుడు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి. అప్పుడు ఏమంటున్నా, నో 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 నో, నా కొట్లాడ గవర్నమెంట్తోని, నా కొట్లాడ వీళ్ళతో కాదు, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా నేను కొట్లాడుతాను, ఐఎమ్ ఫైట్